ఈరోజు సండే కదా, జీవన్ కూడా కాల్ చేద్దాం. ఇంకవుతుంది జీవనం. ఎవర్రా ఇప్పుడు నన్ను కాల్ చేశారు? నేరా రాజేష్ని. చెప్పన్నా. అదేరా ఈరోజు సండే కదా, ఏం చేయాలి అసలు ఏం అర్థం కావట్లేదురా. యూట్యూబ్ లో కూడా నేను వెళ్ళలేదు. ఇప్పుడు బిజీగా ఉన్నానా నేను? ఏమైంది? ఓన్ థియేటర్ కింద నుంచి బ్లూటూత్ కలపాలని చూస్తున్నాను, అవ్వట్లేదు. నేను మొన్న కదరా చెప్పాను. నాకు అర్థం కాలేదు సరిగ్గా. సరే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను దాని గురించే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటావా? నాకు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నా. ఇంట్రెస్ట్ అంటే నీకు ఇంట్రెస్టే కదా, ఓకే అనుకుంటా. వాళ్ళకి కూడా చాలా మంది తెలియదులే, ఓకే. తెలిసినా సరే చూస్తారు, మన వాళ్ళు లైక్ కూడా కొడతారు. ఓకే అయితే పులిహార ఆపేద్దాం. ఆపేద్దాం మరి టాపిక్ కి వెళ్ళిపోదాం. ఓకే. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియోలో మీకు నేను సండే కదా స్పెషల్గా ఏదైనా తెలుసుకుందాం. సో ఈరోజు ఏంటంటే మనకి హోమ్ థియేటర్ ఉంటుంది కదా, నార్మల్ హోమ్ థియేటర్ అయినా ఓల్డ్ హోమ్ థియేటర్ అయినా సరే మీకు బ్లూటూత్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది మా ఫ్రెండ్ కూడా అడిగాడు అనమాట, ఎలా చేస్తున్నారో అని. సో నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. దీంతో మనకి ఒక ఆక్స్ కేబుల్ వస్తుంది. ఇది మనకి మార్కెట్లో నేను కొన్నప్పుడు అయితే ఆఫర్లో కొన్నాను. జస్ట్ మనకైతే 50 రూపీస్కే వచ్చింది నాకైతే, ఎందుకంటే అప్పుడు నాకు చాలా ఆఫర్స్ అనేవి వచ్చాయి. సో ఆ ఆఫర్స్లో నేనైతే ఇదైతే బై చేశాను. సో 150 రూపీస్ కొంటే నాకు జస్ట్ 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైంలకి యూజ్ చేసి ఇది కొని 1 ఇయర్ అవుతుంది. సో 1 ఇయర్ రివ్యూ అయితే ఇప్పుడు చేద్దాం. సో దీంతో చూసుకుంటే కనుక మీకు ఆక్స్ కేబుల్ ఒకటి వస్తుంది. సో ఆక్స్ కేబుల్లో మనకి ఇక్కడ నుంచి అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు, చిన్న కన్నం ఉంది కదా, సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు గైస్. సో అక్కడ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ యూఎస్బి పోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ యూఎస్బి పోర్ట్ వచ్చేసి మనకి కార్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మల్టీమీడియా ఉంటాయి కదా ప్లేయర్స్, సో దానికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు పీసీకి కానీ దేనికైనా సరే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీని గురించి అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం. దీంతో మనకి ఒక ఆక్స్ కేబుల్, అలాగే దీని యొక్క కవర్ మొత్తం అయితే మనకి వస్తాయి. సో ముఖ్యంగా కావాల్సింది ఇది. అలాగే మీకు ఇక్కడ ఉంటుంది, మీకు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న కన్నం ఉంది కదా. సో అక్కడ మీరు చూసుకుంటే కనుక చిన్న కన్నం ఉంది కదా. సో అందులో మనకి ఏమొస్తుంది అంటే మైక్ అనమాట. ఇది చిన్న మైక్. ఆ మైక్లో నుంచి మనం మాట్లాడినా సరే డైరెక్ట్గా హోమ్ థియేటర్ నుంచే మీకు అయితే వస్తుంది. సో నేను పూర్తిగా రివ్యూ అయితే చేస్తాను, 1 ఇయర్ రివ్యూ అనేది ఎలా యూజ్ చేయాలి మొత్తం. సో ఇప్పుడు మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం గైస్. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. దీనికి కావాల్సింది మీరు ఏంటంటే చూడు, నేను అక్కడ ఓల్డ్ హోమ్ థియేటర్ అనమాట. ఇది మనకి ఇంటెక్స్, ఇది వాడి 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పవర్ బ్యాంక్ ఉంది కదా. సో పవర్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఇక్కడ మీకు అడాప్టర్ కనిపిస్తుంది కదా, అడాప్టర్ కానీ ఇలాగా మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇందులో మనం అడాప్ట్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నేను ఒకటి తీసేస్తాను చూడండి ఇప్పుడు. ఓకే ఈ విధంగా తీస్తాను కదా. సో ఈ విధంగా ఎట్టి మీరు ఇక్కడ ఆన్ చేస్తే కనుక ముక్కు ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మీరు చూడొచ్చు బీప్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాం. ఓకే ఈ విధంగా ఆడితే మనకి ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను లైట్ చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ అనేది కనెక్ట్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా పవర్ బ్యాంకే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ అయితే చూపిస్తాను. జస్ట్ మీరు దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ఇది మనం జస్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే కనుక మనకి అక్కడ బ్లూటూత్ మోడ్ అన్నారు కదా. సో మీరు వినే ఉంటారు. సో మనకి ఇక్కడ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే ఈ విధంగా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు బ్లూటూత్ మోడ్ ఉంటుంది అనమాట. సో మీరు పక్క స్క్రీన్లో ఎలా కనెక్ట్ చేయాలో మీరు మొత్తం తెలుసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు బ్లూటూత్ మోడ్కి వెళ్ళి మీకు బ్లూటూత్ వైజేపీ అని ఒక నేమ్ వస్తుంది. సో దానికి ఫైరింగ్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. సో ఓవరాల్గా వీడియో అనేది ఇలా ఉంటుంది గైస్. సో మీరు లాస్ట్లో ఎక్స్పీరియన్స్ మొత్తం నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో మీకు సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు గైస్. సో నేను ఆల్రెడీ అయితే ట్రై చేశాను. ఇప్పుడు మనకి కాపీరైట్ లేని సాంగ్స్ అయితే మనం అయితే ట్రై చేద్దాం. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పుడు మనం బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఆ యొక్క హోమ్ థియేటర్కి. సో సింపుల్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే బ్లూటూత్కి సింపుల్గా ఇక్కడ కనెక్టింగ్ అయితే అవుతుంది. వన్స్ ఎలా చేసిన తర్వాత మీకు అక్కడ బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎన్సిఎస్ సాంగ్ అయితే పెడతాను, ఇప్పుడు మీరు చూసుకుంటారు కానీ. సో ఇప్పుడు నేనైతే ప్లే అయితే చేస్తాను చూడండి. ఓకే ప్లే. ఓకే ఇప్పుడైతే నేను క్యామ్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సాంగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే సౌండ్ అయితే పెడదాం. ఓకే
ఓకేనా గైస్, ఈ విధంగా అయితే మనకైతే సాంగ్స్ వస్తాయి. అయితే లోడింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది. సో మీకు కావాల్సింది ఏంటంటే మీకు అక్కడ కరెక్ట్ పవర్ అనేది అందుతూ ఉండాలన్నమాట. సో అక్కడ ఏంటంటే పవర్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఛార్జ్ ఎక్కువ అయితే ఉండాలి, లేదంటే మనకి బీప్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. నాకైతే ఇది బాగా నచ్చింది. 1 year రివ్యూ అనమాట. సో నేను 1 year అయితే యూజ్ చేశాను ఇది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు యూజ్ చేశాను, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గైస్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నేను డైలీ కూడా యూజ్ చేస్తానన్నమాట ఈ యొక్క బ్లూటూత్ కనెక్టర్ అనేది. సో ఇది మనకు మార్కెట్లో ఎంత ఉంటుందో మీకు క్లియర్గా చెప్పాను కదా. సో అక్కడ మీ స్క్రీన్ షాట్లు అయితే చూసుకోవచ్చు. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.